హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను కొత్త ఆటో కొన్నాక ఒక అన్న వండుకొని అడిగాడు ఫ్రెండ్స్, ఏమ్మా పాత ఆటో అమ్మేసావా అని చెప్పి అడిగారు ఫ్రెండ్స్. అవునా, చాలా ఇబ్బంది పెట్టేసింది నా అమ్మేసినా అనేసి చెప్పాను ఫ్రెండ్స్. చెప్పే కలిక అన్న ఏమన్నాడో తెలుసా ఫ్రెండ్స్, ఇంజిన్ ఆఫ్ చేయకుండా దాని ప్రాణం తీసేసినావు, అది ఎందుకు ఉంటుంది అనేసి అన్నాడు ఫ్రెండ్స్. నాకు చాలా బాధేసేసింది, నిజంగా నా బండిని అంత ఇబ్బంది పెట్టేశానా అనేసి. ఏం చేయమంటారు ఫ్రెండ్స్, నాకు చాలా ఇబ్బంది, రోడ్లలో తిరగాలంటే నచ్చదు. అందువల్ల ఎక్కడంటే అక్కడ బండి ఆపేసి నిలబెట్టుకొని ఉండలేనమాట. అందుకే ఇంజిన్ స్టార్ట్లోనే పెట్టుకొని తిరుగుతా ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. కానీ నాకు చాలా బాధ వేసింది. మామూలుగా నా పిల్లల కోసం ఈ ఆటో ఫీల్డ్ ఎంచుకున్నానే తప్ప, నా పిల్లల లైఫ్ మారాలి నేను ఒక ఆశతో ఈ ఫీల్డ్ ఎంచుకున్నానే తప్ప, రోడ్ల మీద తిరగడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఇంజిన్ ఆఫ్ చేయకుండా తిరుగుతూనే తోలుకుంటూనే ఇంటికి వచ్చేస్తాను. కానీ ఆ అన్న ఆ మాట అనేసేసరికి నాకు చాలా బాధ వేసేసింది. నా ఆటోని చాలా ఇబ్బంది పెట్టేసాను. కొద్ది రోజులు వాడు అలా ఇంజిన్ ఆఫ్ చేసుకుంటే నా బండి ఇంకా కొద్ది రోజులు వచ్చి ఉంటుందేమో అనేసి అనిపిస్తుంది. చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అమ్మేటప్పుడు కూడా చాలా ఏడ్చేసాను. నాకు ఎన్నో కష్టాలు అది తోడొచ్చింది. నాకు తెలిసి మనుషుల కంటే వస్తువులు మనకు ఎంతో తోడొస్తాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్. కష్టాలలో ఎంతో ఆదుకున్నాను. నేను ఏది అంత ఈజీగా వదులుకోలేను ఫ్రెండ్స్. చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాను. ఆ బండితో చాలా ఎమోషన్స్ ఉన్నాయి నాకైతే. అసలు మొన్న బజాజ్ షోరూమ్ దగ్గర కూడా బయట పెట్టున్నారు, దాన్ని చూస్తా ఏడుపు వచ్చేసింది నాకైతే అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.